23-24 సంవత్సరం సంబంధించి విద్యా సంవత్సరం సంబంధించి ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు వచ్చే నెలలో అంటే మార్చి నెలలో రాబోయే మార్చి నెలలో నిర్వహించాలని కండక్ట్ చేయాలనేది ఓకేనా. నువ్వు అవుతుందా? ఓకేనా, వినబడుతుందా మీకు? పర్వాలేదా? ఈ కరెంట్కి సంబంధించి 23-24 సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ 10th క్లాస్ 10వ తరగతి 12వ తరగతి 11, 12 తరగతి ఈల్లీ ఎగ్జామ్స్ ఏవైతే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటిని మార్చి నెలలో నిర్వహించాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మార్చి నెలలో ఎందుకంటే ఈ ఏడాది వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి మరి దానికి దీనికి కాంట్రడిక్టరీ లేకుండా విద్యార్థులకి ఏమి ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ఆలోచన చేసి ఇవి మార్చి 31 లోపల అయిపోవాలని చెప్పని టెంటివ్గా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ఒకవేళ ఎలక్షన్స్ కానీ, ఎందుకంటే అది మన చేతిలో లేదు, ఒకవేళ ఏం చేస్తే అప్పుడు ఏమి ఉంటే డీవియేషన్లో మార్పులు ఏమి ఉంటావు అప్పుడు ఆలోచించుకుంటాం. కానీ ఈ మాత్రం ఈ కార్యక్రమాన్ని ఇది మరి ఎగ్జామ్ చేసి అన్ని చేశాము. దీంతో పాటు పై రాష్ట్రాలు కూడా అన్నింటిలో కూడా పరిశీలన చేశాము. సిబిఎస్ కూడా పరిశీలన చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది మీ ద్వారా రాష్ట్రంలో ఎవరైతే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉన్నారో, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతున్నారో వారికి వాళ్ళ పేరెంట్స్కి తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా వెబ్సైట్లో పెడతాం. ఇదంతా దీనికి సంబంధించి మొత్తం 16 లక్షల మంది విద్యార్థులు, 6 లక్షల మంది వచ్చి 10th క్లాసు, ఇంటర్మీడియట్ వచ్చి 10 లక్షల మంది, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని. మొదటి సంవత్సరం అయితే ఫస్ట్ ఇయర్ అయితే 5,29,000 మంది, అదే రెండవ సంవత్సరం అయితే 4,76,000 మంది విద్యార్థులు. అంటే సుమారు రెండు కలిపి 10 లక్షలు. అలాగే 10th క్లాస్ అయితే 6 లక్షల మంది, అంటే 16 లక్షల మంది విద్యార్థులు వచ్చి వీటికి పరీక్షలకు వచ్చి అటెండ్ అవుతున్నారు. వీళ్ళందరూ రేపు ఎగ్జామ్స్ రాసి 100% సక్సెస్ అవ్వాలని, వాళ్ళు బాగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం తరఫున, అదే విద్యాశాఖ తరఫున వాళ్ళందరినీ విద్యామంత్రిగా కోరుకుంటున్నాను. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు వచ్చి ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయి. ప్రాక్టికల్స్ థియరీ వచ్చి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20 వరకు జరుగుతాయి. మార్చి 1 నుంచి మార్చి 20 తేదీ వరకు జరుగుతాయి. అందులో ప్రధానంగా మెయిన్ సబ్జెక్ట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మార్చి 15వ తారీఖుకే అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపలే వాటిని కంప్లీట్ చేస్తున్నాం. ఈ పరీక్షలు రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ పరీక్షలు జరుగుతాయి. 3 hours ప్రతి ఎగ్జామ్ కూడా 3 గంటలు, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఏవైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో, శనివారాలు ఏవైతే ఉన్నాయో, పండుగలు అవి పండుగ ఆ రోజుల్లో వచ్చి ఎగ్జామ్స్ ఉండవు. ఆ రోజుల్లో ఆ రకంగా చేశాము. అవన్నీ కూడా మీ ద్వారా మీకు ఇస్తాము. అప్పుడు అవన్నీ కూడా పబ్లిక్ చూడడానికి, అలాగే వెబ్సైట్లు కూడా పెడతాము. అన్నీ కూడా అంతే. అలాగే ఒకే రోజు 2 పరీక్షలు ఉండవు. ఒక రోజు వచ్చి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉంటే రెండో రోజు సెకండ్ ఇయర్ ఉంటుంది. ఒకే రోజు ఫస్ట్ ఇయర్ ఉదయం మధ్యాహ్నం సెకండ్ ఇయర్ అని కాకుండా రోజు ఒకటి, ఫస్ట్ ఇయర్ ఒక రోజు, సెకండ్ ఇయర్ ఒక రోజు. అలాగే కంప్లీట్ అయిన తర్వాత 10వ తరగతి పరీక్షల్ని అయిపోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఇంటర్మీడియట్ మనం తీసుకుంటే 1వ తేదీ నుంచి ఏదైతే ఇందాక మీకు చెప్పానో, ఫస్ట్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు అండ్ తెలుగు, సంస్కృత్, ఇంకా అది సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించి. అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించి 2వ తేదీ ఉంటుంది.
సేమ్ సబ్జెక్ట్స్ సెకండ్ లాంగ్వేజ్. అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఈ పార్ట్ 1 పేపర్ ఏదైతే ఉందో అది వచ్చి ఇంగ్లీష్ వచ్చి మండే 4వ తారీఖు నాడు ఉంటుంది. మధ్యలో వచ్చి ఓ హాలిడే వచ్చింది, 3వ తారీఖు వచ్చి హాలిడే వచ్చింది కాబట్టి ఆ రోజు అది తీసి సండే వచ్చింది కాబట్టి ఆ రోజు ఎగ్జామ్ లేకుండా 4వ తేదీ నాడు వచ్చి ఇంగ్లీష్ ఫస్ట్ పేపర్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్కి. అలాగే సెకండ్ ఇయర్ కూడా 5వ తారీఖు నాడు ఉంటుంది. ఈ రకంగా రోజు హాలిడేస్ని తీసి ఆదివారాలు తీసి ఎగ్జామ్స్ ఉంటాయనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. మీకు అందరికీ కూడా ఈ టైం టేబుల్ వచ్చి సర్క్యులేట్ ఆఫ్టర్ మన ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత మీకు సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే 10వ తరగతికి 10th క్లాస్ సంబంధించి వాళ్ళకి వచ్చి ఈ ఎగ్జామ్స్ రాత పరీక్ష వచ్చి 18వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు ఎగ్జామ్స్ వచ్చి నిర్వహించడం జరుగుతుంది. వీటికి కూడా ఏదైతే పబ్లిక్ హాలిడేస్ కానీ ఆదివారాలు కానీ ఉంటే మాత్రం ఆ రోజు దీనికి ఎగ్జామ్స్ లేవు, మిగతా రోజు వచ్చి నేను జరుగుతాను. ప్రధాన పరీక్షలు అయితే 27వ తారీఖుతోనే అయిపోతాయి ప్రధాన పరీక్షలు. ఇంకా 3 రోజులు ఈవెన్ వొకేషనల్ కోర్సు అలాంటి వొకేషనల్ సబ్జెక్ట్స్ ఉన్నవి ఆ 3 రోజులు జరుగుతాయి. ఆ టైం టేబుల్ కూడా మీకు ఇస్తాను. దీనికి ఇందాక చెప్పినట్టు సుమారు 6 లక్షల మంది విద్యార్థులు వచ్చి ఈ పరీక్షకు హాజరవుతున్నారు. దీనికి ఈ పరీక్ష కూడా రోజు 9:30 గంటల నుంచి 12:45 వరకు 12:45 వరకు ఈ పరీక్ష వచ్చి నిర్ణయిస్తాము. ఇందాక చెప్పినట్లు మధ్యలో పండుగలు ఉన్నా ఆదివారాలు ఉన్నా వాటిని అన్నింటినీ లేకుండా ఈ టైం టేబుల్ వచ్చి ఖరారు చేయడం జరిగింది. ఇందాక మీకు ఎలాగైతే ఇంటర్మీడియట్ చెప్పామో అదేవిధంగా 10th క్లాస్ సంబంధించి వీటికి కూడా టైం టేబుల్ పెట్టాం. ఉదాహరణకి 18వ తారీఖు నాడు మొదటి పరీక్ష ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ ఏలో ఉన్న లాంగ్వేజ్ ఏది ఉందో ఆ పేపర్ని వచ్చి మరి ఉదయం 9:30 to 12:35 వచ్చి 12:45 కల్లా ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే 19వ తారీఖున వచ్చి సెకండ్ లాంగ్వేజ్ ఆ పేపర్ కూడా అలా ఉంటుంది. అలాగే మొత్తం ఉన్న పేపర్లన్నింటినీ కూడా ఇది కూడా మీకు అందరికీ కూడా ఇది కూడా సర్క్యులేట్ చేస్తాం ఈ సందర్భంలో కూడా. ఇది ప్రధానంగా ఈ అనౌన్స్మెంట్ విద్యార్థులు అందరూ కూడా పరీక్షలు ఎప్పుడు వాళ్ళందరూ దీనికి అందరూ కూడా తయారుగా ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన అలాగే మా డిపార్ట్మెంట్కి సంబంధించి కోర్సెస్ కూడా కంప్లీట్ చేయాలి కాబట్టి అవన్నింటిని కూడా దీనికి తగ్గట్టు మేము కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. ఇప్పటికీ అన్ని కంప్లీట్ చేస్తున్నాము. ఈ విద్యార్థి తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి సమాయత్తం అవ్వాలని అందరినీ కూడా మీ ద్వారా కోరుతున్నాను. సరే ఈ ఎగ్జామ్స్ ఇంకేముందా మీకు? ఎగ్జామ్స్ మీద ఏముందా? ఎగ్జామ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ క్లారిటీ వచ్చిందా మీకు? ఏంటమ్మా? ఈ ఎగ్జామ్స్ సంబంధించి ఏ రకంగా ఎగ్జామ్స్ చేస్తున్నాము, మీరు అడిగిన బస్సులు కానీ లేకపోతే అసలు అదర్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా మళ్ళీ ఇంకొక మీటింగ్ తీసుకొని మీకు అన్ని దాని మీద మళ్ళీ మీకు మీ ద్వారా మొత్తం ఈ 16 లక్షలు ఏదైతే ఉందో చెప్పిన ఈ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ చెప్పడం జరుగుతుంది. వాటన్నిటికీ దానికి సంబంధించి ఇవి మాత్రం డేట్స్ ఇవి. తర్వాత అరేంజ్మెంట్స్ గురించి ఎన్ని సెంటర్స్ పెట్టాము, ఏ విధంగా మీరు అడిగిన బస్తా ఇవి ఇచ్చావా, ఇంటర్మీడియట్ ఏం పెట్టాము, 10th క్లాస్ ఏం పెట్టాము, ఏ విధమైన దూరం ఉంటుంది, ప్రికాషన్స్ ఏ రకంగా తీసుకున్నాము, ఏ రకంగా మాస్క్ క్యాపింగ్ లేకుంటే ఏ టీమ్స్ పెట్టాము, ఏ రకంగా చేస్తున్నాము, అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఇస్తున్నాము, అక్కడ ఈ కొద్ది సమ్మర్ కూడా అప్పుడు ఎంటర్ అవుతున్న వల్ల వాటికి తాగే నీరుని కానీ లేకపోతే మిగతా ఇబ్బందులు లేకుండా ఏ రకంగా చేస్తాము అవన్నీ కూడా బిఫోర్ ఎగ్జామ్ మళ్ళీ మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీ ద్వారా వాళ్ళకి సర్కులు ఇస్తాం కానీ మీ ద్వారా కూడా వాళ్ళందరికీ తెలియజేస్తాం. అందరికీ కూడా అన్నీ అవన్నీ ప్రికాషన్స్ అన్నీ చెప్తాను అవన్నీ కూడా మీకు అవన్నీ కూడా
మీకు ఎగ్జామ్స్ ముందు వచ్చి ఇవన్నీ కూడా ఏ స్టెప్స్ తీసుకుంటామని చెప్తున్నాం. దయచేసి మీరు కూడా ఏదైనా ఇంత ఎగ్జామ్స్ ముందు ఏమైనా సజెషన్లు ఉంటే మాత్రం దయచేసి మీరు కూడా ఇవ్వండి. మీరైతే దాని సాధ్యాసాధ్యాలు అవసరం అనుకుని చూసి అవసరం చేయొచ్చు, తప్పేం కాదు. మీకున్న ఎక్స్పీరియన్స్లోను వస్తున్న ఫీడ్బ్యాక్లోను ఏమైనా ఇస్తే అవి కూడా చేస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అదే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయనుకున్నారు, తర్వాత చెప్తాను. మా ఆఫీసర్ అప్పుడే ఎన్ని సీసీ కెమెరా పెడతాం ఏంటని చెప్తుంటే ఇవన్నీ ఇప్పుడు వద్దు, తర్వాత చెప్పుకుందాం అని చెప్పి మా కమిషనర్ గారు చెప్తున్నాను. అది ఇంకా రెండో విషయంకి వస్తే, రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైన వాతావరణం ఉంది. ఏదైతే పత్రికా రంగానికి ఉన్న స్వేచ్ఛ ఏదవుతుందో ఆ స్వేచ్ఛను దుర్యోగం చేస్తూ ప్రజలకు ఏది అవసరమో, విద్యార్థులకు ఏది అవసరమో, వారి తాలూకా వికాసానికి ఏది అవసరమో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వారికి ఇష్టం లేకపోతే కష్టం ఉంటే పక్కన పెట్టవచ్చు, తప్పు కాదు. లేకపోతే కానీ ఒక్కరి ప్రభుత్వం లేని వచ్చి ఆపాదిస్తూ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇవాళ ఈనాటిది సర్క్యులేషన్లో 1వ 2వ స్థానంలో 3వ స్థానంలో ఉన్న పత్రిక అనుకుంటాను బహుశా ఈ రాష్ట్రంలో. ఏదైతే మనం బయట ట్యాబ్లు ఇస్తున్నామో ఆ ట్యాబ్లో వచ్చి చెడగొడుతున్న మతి అంటూ లోన్ కంటెంట్ ఏం వేశారు. ఆ ట్యాబ్లు వచ్చి చూసి పిల్లలు పాడైపోతున్నారు. తల్లిదండ్రులు వచ్చి ఈ ట్యాబ్లు ఇవ్వద్దు అంటున్నారు, అక్కర్లేదు అంటున్నారు, వద్దు అంటున్నారని రాశారు. ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా కోరుతున్నాను, ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో డిజిటల్ ఎడ్యుకేషన్ చేయాలని, దాని ద్వారా 8వ తరగతి పిల్లలకి ఈ ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళకి ఏదో ప్రావీణ్యత తీసుకొచ్చి వాళ్ళకి ఆన్లైన్ కంటెంట్ అంతా పట్టి వాళ్ళ విద్యాభివృద్ధి తోడ్పడుతున్నామో అది అవసరమా లేదో అయితే తల్లిదండ్రులు అందరూ చెప్పమని